రైట్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఎమ్మెల్సీలుగా కోదండరాం అలీ ఖాన్ల నియామకం రద్దు అంటూ ఉన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం అలీ ఖాన్ తాజా నామినేషన్లను తుది తీర్పుకు లోబడి ఉంటాయంటూ సుప్రీం ధర్మాసనం చెప్తోంది. తమ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించడంపై ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించున్నారు దాసోజు శ్రవణ్ సత్యనారాయణ. గవర్నర్ తిరస్కరణపై ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చి ఉన్నాయి. సో సుప్రీం ధర్మాసనం ఆదేశాలు లోబడే ఉంటాయంటూ ఇప్పుడు ఒక సంచలన వార్త వస్తోంది. రైట్ ఎమ్మెల్సీలుగా కోదండరాం అలీ ఖాన్ల నియామకం రద్దు అంటూ ఇప్పుడు సుప్రీంకోర్టు సంచలన తీర్పుని వెలువరించింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం అలాగే అలీ ఖాన్ ఎన్నికయ్యారు. తాజా నామినేషన్లకు సంబంధించి కూడా ఇప్పుడు తుది తీర్పు లోబడే ఉంటాయంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పుని వెలువరించింది. దీంతో ఇప్పుడు దాసోజు శ్రవణ్ సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించున్నారు. ప్రస్తుతం ఒక సంచలన తీర్పు అని చెప్పాలి. గవర్నర్ తిరస్కరణపై ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పాలి. ఎమ్మెల్సీలుగా కోదండరాం అలాగే అలీ ఖాన్ల నియామకాన్ని రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. రైట్ లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. సుప్రీంకోర్టు సంచలన తీర్పుని వెలువరించింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం అలాగే అలీ ఖాన్ల నియామకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ కోటాలో కోదండరాం అలీ ఖాన్ ఎమ్మెల్సీలుగా ఎన్నికై ఉన్నారు. అయితే ఇప్పుడు సుప్రీం ధర్మాసనంతో నేను ఆర్డర్ కాపీ అంటే దాని క్లాజులు సబ్ క్లాజులు ఆర్టికల్స్ సింపుల్ అది ఆర్డర్ కాపీ వచ్చినాక ఏమవుతుంది అంటే ఏమైనా చెడు మంచి ఉంటే ఇంకా మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది. చెడు మంచి కాదు, ఓవరాల్ అంటే మీడియా అంత అయిందంటే టేకప్ చేసింది కదా అన్న, అట్లా అన్నమాట. ఇప్పుడు అప్పుడు తమిళిసై అయితే మీ ఇద్దరిని అప్పుడు కుర్ర సత్యనారాయణను దాసో శ్రవణ్ పిటిషన్ తిరస్కరించింది. ఆమె 171 క్లాస్ 5 చెప్పినట్టుగా మీరు అన్నట్టుగా సాహిత్యం కళలు వీళ్ళకు దేనిలో అనుభవం లేదని చెప్పి ఆమె చెప్పింది. మనోడే సందీప్ భాయ్ సాబ్ మాట్లాడుతున్నాడు. అగో మీ వాళ్ళు ఇక్కడ పట్టుకున్నారు నన్ను ఢిల్లీలో. మనోళ్ళు ఢిల్లీలో పట్టుకున్నారు ఇప్పుడు. సరే సరే ఓకే. రైట్ ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటాలో ఎన్నికైన కోదండరాం అలీ ఖాన్ నియామకాలు రద్దు చేస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రస్తుతం అదే బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు గవర్నర్ తిరస్కరణపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ తిరస్కరణకు సంబంధించి ప్రస్తుతం చూస్తున్నాం. వచ్చింది అయినప్పటికీ కూడా గవర్నర్ అమలు చేయకపోతే మేము హైకోర్టు సుప్రీంకోర్టుకు వచ్చినాము. మాకు న్యాయం జరగాల, చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం మాకు న్యాయం జరగాలని చెప్పని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆర్డర్ కాపీ రాలేదన్న ఇవాళ సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ది. అది వచ్చిన తర్వాత నేను ఇమీడియట్లీ మీ అడ్వకేట్ చెప్పినటువంటి అంశం ఏంటి? మీ అడ్వకేట్ మీకు ఇచ్చినటువంటి అంశం ఏంటి అంటే ఏం జరిగిందన్నారు? ఏం జరిగిందని చెప్పారు కోర్టులో? ఏమన్నారంటే
గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని మోడిఫై చేస్తూ ఉన్నారు. 14th ఆగస్ట్ 24 నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ను మోడిఫై చేస్తూ ఉన్నాము. తదనంతరం జరిగినటువంటి యొక్క పర్యవసాన కార్యక్రమాలన్నీ కూడా రద్దయినట్లుగా అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ అంతే కదా. పొలిటికల్ నన్ను ఇప్పుడు నేను ఆర్డర్ వచ్చినాక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి, ఆర్డర్ తర్వాత చెప్పండి. మీ కేసు ఏంటి? మీకు పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయని మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. కరెక్టే, మేము పొలిటికల్ అఫిలియేషన్స్ మాకుంటే కోదండరామ్ గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా, అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా. ధర్మం ఎవరికైనా, రాజ్యాంగం అనేది కుర్ర సత్యనారాయణ గారికి ఒకటి, దాసోజు శ్రవణ్కి ఒకటి, వెంకటేష్ గారికి ఒకటి, లేకపోతే మా రాజుకి ఒకటి ఉండకూడదు కదా. కాన్స్టిట్యూషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద ప్రియాంబుల్, ఈక్వాలిటీ, లిబర్టీ అని అంటే మనం అందరికీ సమానంగా రాజ్యాంగం వర్తించాలా. గవర్నర్ గారు రాజ్యాంగాన్ని సమానంగా వర్తింపజేయలేదు. మాకొక పిక్ అండ్ చూస్, సెలెక్టివ్లీ పిక్ అండ్ చూస్, మమ్మల్ని ఏమో మాకు స్పెషల్ అచీవ్మెంట్ లేదు, మాకు లాంగ్ టెన్యూర్ లేదు, లేకపోతే పొలిటికల్లీ అఫిలియేటెడ్ అని అన్నారు. మరి కోదండరామ్ గారు అయితే పార్టీ ప్రెసిడెంటే, తర్వాత అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ యాక్టివిజం ఉంది. మరి వాళ్ళనేమో అపాయింట్ చేస్తుంది. ఆమె మళ్ళీ ప్రెస్ నోట్ ఇచ్చింది 17 జనవరి 2023లో తనే ఒక ప్రెస్ నోట్ ఇచ్చి 24 నాడు ఒక ప్రెస్ నోట్ ఇచ్చి నేను పదవులు ఏవి నింపను అని చెప్పని రాత్రికి రాత్రి ఏ కారణాల చేతనో వాళ్ళు నామినేట్ చేసినారు. వాట్ ఎవర్ ఇస్ ఇట్ సార్, ధర్మం గెలవాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ గారు అన్నట్టుగా భారత సంవిధానం కాపాడబడాలా, జై సంవిధాన్. అప్పుడైతే కంప్లీట్లీ పొలిటికల్ మోటివ్ అండ్ ఇల్లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అథారిటీ దట్ ఇస్ వెస్టెడ్ విత్ ద గవర్నర్. కాబట్టి అది సరి చేయబడుతుంది, ధర్మం గెలుస్తుందని భావిస్తుంది. హైకోర్టుకు మీరు వెళ్ళిన తర్వాత హైకోర్టులో ఏం చెప్తే మీరు సుప్రీంకోర్టుకు వచ్చారు? హైకోర్టులో ఏదైతే మమ్మల్ని గవర్నర్ గారు రిజెక్ట్ చేసినారో ఆ రిజెక్షన్ లెటర్ను రద్దు చేసినారు హైకోర్టు. 2 తర్వాత కోదండరామ్ గారి నామినేషను, గజెట్, ఆ అపాయింట్మెంట్ ఏదైతే ఉండేనో వాటిని కూడా రద్దు చేసినారు. మేము సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో స్టే ఇచ్చినారు. మీకు తెలుసు, అది 14 ఆగస్టు 2024 స్టే ఇచ్చినారు. ఆ స్టే ఇవ్వడంతో మా రిజెక్షన్ రివైవ్ అయిపోయింది. తర్వాత వాళ్ళ గజెట్ రివైవ్ అయిపోయినట్టుగా వాళ్ళు భావించి సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా భావించి ఆ గజెట్ను పట్టుకెళ్ళి వాళ్ళు ఓత్ తీసుకున్నారు. అది మరి కోర్టు వాళ్ళ రద్దు చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే సార్ యాక్చువల్లీ ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పినటువంటి అంశం ఏంటి? ఆ రోజు ఏం చెప్పింది? నోటీస్ సర్వ్ టు ద గవర్నమెంట్ అండ్ టు ద గవర్నర్ అండ్ టు ద రెస్పాండెంట్స్ టు ఎనీ అపాయింట్మెంట్ మేడ్ సబ్సిక్వెంట్లీ ఆర్ సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ ఆఫ్ దిస్ ఎస్ఎల్పి అని చెప్పడం జరిగింది. దీని ఈ ఆర్డర్ ఇంపాక్ట్ ఏముండబోతుంది? వేకెంట్గా ఉంటాయా అవి, మళ్ళీ ఫిల్ చేయొచ్చా? కోర్టులో మ్యాటర్ ఉన్నాక ఎట్లా ఫిల్ చేస్తారు? ఇక అంటే గవర్నమెంట్ తొందరపడింది అంటారు మీరు? సరే, గవర్నమెంట్ అన్నిట్లో తొందరపడుతున్నది. వాళ్ళకి ఎక్కడన్నా నింపాదిగా ఉన్నారా వాళ్ళు? ప్రభుత్వం ఏమన్నా నింపాదిగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రూల్ బుక్ ప్రకారంగా లేదు. రేవంత్ బుక్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషనల్ రూల్ బుక్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ సార్. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల్లో, అంటే ఒకవైపు మీరు హైకోర్టుకు వెళ్ళారు, ఆ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చారు. సో సుప్రీంకోర్టులో ఈ రోజు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మళ్ళీ 17 సెప్టెంబర్లోగా ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? అప్పటి వరకు ఈ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి విధంగా వ్యవహరించాల్సి ఉంది? సార్, ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఇంకా ఎలాబొరేట్గా మేము ప్రెస్ మీట్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మా అడ్వకేట్లు కూడా చెప్తారు. బట్ ఇవాళ ఏంటి అంటే ఆగస్ట్ 14, 2024 నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ను, ఇంటరిమ్ ఆర్డర్ను మోడిఫై చేయటం అయింది. తదనంతరం జరిగినటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా ఆనల్ చేస్తాము అని చెప్పడం అయింది. కాబట్టి ధర్మం గెలిచినట్టుగా భావిస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా ఇంకా ఈ మ్యాటర్ పెండింగ్ లో ఉంది, సబ్జుడైజ్. మీరు కుర్ర సత్యనారాయణ గారు ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక గిరిజన బిడ్డ, ఒక వెటరన్ సోషల్ వర్కరు,
వారికైనా న్యాయం జరుగుతుంది డైరెక్ట్గా. ఒకటి. రెండవది ఏంటి అంటే ఎవరికి లాభం జరుగుతుంది అనేది ప్రథమం కాదు. మీరు మీడియా బిడ్డలు, మీరు ఏ వ్యక్తికి లాభం జరగొద్దు, సంస్థలకు లాభం జరగాల, వ్యవస్థలకు లాభం జరగాల, రాజ్యాంగానికి లాభం జరగాల. రాజ్యాంగానికి అతీతంగా ఏ శక్తులు వ్యక్తులు కూడా రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరించకూడదు. వెదర్ ఇట్ ద గవర్నర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఇండివిజువల్స్ లైక్ అస్ ఆల్సో. కాబట్టి ఇది భారత రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తున్న వాళ్లకు ఒక మంచి మెసేజ్గా భవిష్యత్తు ఉండబోతుందేమో అని అనుకుంటా ఉన్నాను. బట్ ఇది మ్యాటర్ సబ్జుడైజ్ కాబట్టి దయచేసి నన్ను ఇంతకంటే ఎక్కువ మీరు డ్రిల్ చేయకండి. ఇది రిజెక్ట్ చేసినప్పుడు గవర్నర్గా సౌందరరాజన్ ఉన్నారు, తమిళసై సౌందరరాజన్. ఆ విషయంలో గతంలో కూడా కొంత కాంట్రవర్సీ అయ్యాయి కామెంట్స్. సో ఇప్పుడు రాజకీయంగా ఆమె బయట ఉన్నారు కాబట్టి మీరు ఏం మాట్లాడతారు ఆమెకు సంబంధించి, మీ రిజెక్షన్ సంబంధించి? ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. వారు రాజ్యాంగాన్ని బాగా చదివితే మంచిది అనుకుంటున్నాను. రాజ్యాంగం ఇంకా బాగా చదువుకోవాలి, ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చున్న వాళ్ళు చదవాలి. ఇప్పుడు వదిలే అన్నది పెద్ద ముచ్చట అదంతా. కానీ సెప్టెంబర్ 17 నాడు రాజ్యాంగ వ్యవస్థ గురించి మాట్లాడదాం. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇది ఇట్స్ అ గుడ్ డెసిషన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అని నేను భావిస్తూ ఉన్నాను. ఇట్స్ అప్హోల్డింగ్ ద కాన్స్టిట్యూషనల్ స్పిరిట్. తర్వాత హైకోర్టు ఆర్డర్ని అప్హోల్డ్ చేసినట్టుగా భావిస్తూ ఉన్నాం. బట్ ఆర్డర్ చూసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక న్యూయాన్సెస్ మాట్లాడుతున్నాం. హైకోర్టు ఆర్డర్ పైన ఈరోజు స్టే విధించింది కదా. హైకోర్టు ఆర్డర్ పైన ఎట్లా స్టే ఏమన్నా కదా. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ స్టేను డిలీట్ చేసినారన్నారు. వారు ఏదైతే సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్పై స్టే ఇచ్చినారు కదా, దాని తర్వాత జరిగినటువంటి ఒక పర్యవసాన కార్యక్రమాలన్నీ కూడా రద్దు అన్నట్టుగా మాట్లాడినారు. సో ఇట్స్ అన్ ఓపెన్ థింగ్ దట్ దాని తర్వాత జరిగింది ఏంది ఒకటి ఓతు, ఆ ఓతు రద్దు అన్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ మీకు అవకాశం ఉంటుందా నిజంగా? మళ్ళీ సెప్టెంబర్ 17 నాడు హియరింగ్ ఉంది కదా, సుప్రీంకోర్టు చెప్పాలి కదా. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రపోజ్ చేసే వాళ్ళకి ఇస్తురా ఛాన్స్, మళ్ళీ పాత వాళ్ళకి ఉంటుందా? ఈ విషయంలో మీకున్నటువంటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మా ప్రపోజల్స్ మీ దగ్గర పెండింగ్లు ఉన్నాయి. వాటి మీద మీరు నిర్ణయం తీసుకోకుండా మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రేనియస్ ఫోర్స్ వచ్చి మళ్ళీ ఇంకొక రికమెండేషన్ సేమ్ అంశంలో చేస్తే మీరు ఏం చేస్తారు? అరే ముందు వచ్చినారు కదనే, మరి వీళ్ళకి న్యాయం చేయాలనాలి కదా. ద సేమ్ లాజిక్ ఈజ్ అప్లికబుల్. గవర్నమెంట్ ఒకసారి ఒక అగ్రిమెంట్ కానీ ఒక డెసిషన్ కానీ తీసుకున్న తర్వాత ప్రభుత్వాలు మారినంత మాత్రాన నిర్ణయాలు అంత ఈజీగా మారకూడదు కదా. మారితే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది చెప్పండి. చౌన్ గారు, అప్పుడు పాత గవర్నర్ వెళ్ళిపోయారు, కొత్త గవర్నర్ యాక్సెప్ట్ చేశారు కదా. అంటే అప్పుడు ఈ మ్యాటరు న్యాయస్థానంలో ఉంది, దీంట్లో జోక్యం చేసుకోవద్దు అనేది ఒక అంశం అయితే, వాళ్ళని ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు, గవర్నమెంట్ కూడా వారిని ఎంపిక చేసుకోవచ్చు అనేది కూడా అంశాన్ని చెప్పారు కదా. అంటే అప్పుడు ఈ మ్యాటర్ సబ్జుడిషనల్ అనేది అక్కడ గవర్నర్ తెలియదు. తెలుసుంటే గవర్నర్ గారు మమ్మల్ని రిజెక్టే చేయరు. గవర్నర్ గారు మమ్మల్ని రిజెక్ట్ చేయడానికే వారికి అధికారం లేదు. రిటర్న్ పంపొచ్చు. ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? మీకు ఏమైనా దీంట్లో క్లారిటీ ఇవ్వడం జరిగిందా ప్రభుత్వానికి? కానీ అందరికి పిలిచి ఇక్కడనే అన్ని విషయాలు చెప్పిపోతాం. ఆర్డర్ కాపీ వచ్చినాక చెప్తాను. అన్ని విషయాలు కరెక్ట్ మీరు చెప్పారు. అన్ని విషయాలు పోరాటం ఇప్పుడు ఎమ్మెల్సీగానే ఉన్నారు, కానీ ఎమ్మెల్సీ విషయంలో మీరు చేసినటువంటి పోరాటం రెండేండ్లు అయింది. న్యాయం గెలుస్తుందని కోరుకుంటున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ మేమేదో దానివల్ల లబ్ధి చేకూర్చుకుంటామో లేకపోతే లాభపడతామో అంటే కూడా రాజ్యాంగం గెలవాలా. సమన్యాయంతో భారత రాజ్యాంగాన్ని పెద్ద కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు అమలు చేయాలనేటువంటిది మాకున్నటువంటి ప్రధానమైన లక్ష్యం. అట్లే లేదు. ఫైట్ 1 year అయింది. థ్యాంక్ యూ. ఇక సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అలీఖాన్ల నియామకాన్ని రద్దు చేస్తూ కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరాం, అలీఖాన్
తాజా నామినేషన్లకు సంబంధించి కూడా తుది తీర్పుకు లోబడి ఉంటామని కూడా చెప్తున్నారు. సుప్రీం ధర్మాసనం తమ అభ్యర్థిత్వాలను కూడా గవర్నర్ తిరస్కరించడంపై వాళ్ళు కోర్టుని ఆశ్రయించారు. అయితే ఇందులో దాసోజు శ్రవణ్ సత్యనారాయణ కూడా ఉండడం జరిగింది. గవర్నర్ తిరస్కరణపై సుప్రీంకోర్టు ఆదేశాల గురించి కూడా చూస్తున్నట్లు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ నగేష్, మనం చూస్తున్నాం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు. గవర్నర్ తిరస్కరణపై సుప్రీంకోర్టు ఆదేశాలకి సంబంధించి ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. తమిళిసై సంబంధించి ఎందుకు తిరస్కరించారనే వాదన కూడా తెరపైకొస్తుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గతంలో క్రీడలు సాహిత్యం సంబంధించి ఎటువంటి అర్హత లేవని చెప్పి అప్పటి గవర్నర్గా ఉన్న తమిళసై ఎవరైతే గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ప్రమోట్ చేయాలని చెప్పి ఇద్దరి అభ్యర్థిత్వాల్ని తిరస్కరణకు గురి చేసింది. అందులో దాసోజు సత్యనారాయణ, దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు ఇద్దరు ఉన్నారు. తదుపరి వాళ్ళు హైకోర్టులో కూడా మళ్ళీ సవాల్ చేశారు. హైకోర్టు నుంచి కూడా ఎటువంటి ఇది లేకపోవడంతో వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అప్పటి పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది. సో దీనిపైన అంటే ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఎవరైతే కోదండరామ్ని కావచ్చు, ఆమీర్ అలీ ఖాన్ని, ఒకరు జర్నలిస్ట్ కాక ఒకరు మాజీ ప్రొఫెసర్గా ఉన్నారు, ఒకరు తన సొంత పార్టీతో కూడా కోదండరామ్ ఉన్నారు. వీళ్ళిద్దరినీ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటాలో